ఇన్ఫార్మ్ చేసి తింటే అయిపోయేది. ఎందుకంటే నేను ఆ రోజు మార్నింగ్ ఇమాన్యుయల్‌కి మిల్క్ ఇచ్చాను. హెల్త్ బాలేదంటే. మేము అలా ఇస్తూ ఉన్నాము. అది పెద్ద మ్యాటర్ కాదు. సంజన గారు నాన్న నాకు గుడ్డు కావాలంటే నేను ఇచ్చేసేదాన్ని. ఓకే. అనవసరంగా అయింది గొడవ అంతే అది. ముందు మీరు ఇంత మాట్లాడుతున్నారు, తింటూ మాట్లాడితే ఓహ్! బాగుంటుంది సారీ. క్యూట్గా. అంటే ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు నాకు చూపించాలి. చాలా నేను బాగుంది. చెప్తున్నాక బాగుంది. మీరు తినండి, తిన్నాక బాగుందంటే బాగుంటది కదా. ఇక్కడ రెస్టారెంట్ ఫేమస్ అని చెప్పారు కాబట్టి చెప్తున్నా. సో ఇవన్నీ పక్కన పెడితే ఇమ్ముతో మీ రిలేషను, అసలు ఇమ్ము అనే పర్సన్, ఇమాన్యుయల్ అనే పర్సన్ నాకు బ్రదర్ టైప్. ఎవరు తెలియదు, అంటే నాకు బాగా క్లోజ్ ఆ వ్యక్తి. బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ 2 years ముందు నుంచి ఆయన ఆనంద్ దేవరకొండ గారితో ఒక మూవీ చేశాడు రీసెంట్గా. ఆ మూవీ టైంలో ఆయన బాగా క్లోజ్. ఆ టైంలో ఫుడ్ ఇంటర్వ్యూ కోసం కూడా ఆయన చాలా ప్రయత్నించాడు నా కోసం. ఆయన అందరితో కలిసిపోయే వ్యక్తి, నాకు ఆ విషయం తెలుసు. అంతమందితో అంత మౌల్డ్గా కలిసి ఏ గొడవ లేకుండా ఉన్నాడంటే ఆయన ఒక్కడే. అవును. దీని మీద మీరు ఏమంటారు? అసలు రియాక్షన్ ఏంటి అసలు ఆయన మీద? చాలా మంచివారు. అంటే కల్మషం లేదు అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎవరితో ఏదైనా గొడవ అయినా కూడా వెంటనే వచ్చి ఇదిరా ఇలా ఇలా జరిగింది, అలా జరిగింది, తప్పదు గేమ్ కోసం అని చెప్పి